పాస్బుక్ మేడం చెప్పినట్లు వాళ్ళు నిన్న మార్నింగ్ వచ్చేసి 10:30కి ఆ టైంలో బ్యాంక్లో వెళ్ళి చెక్ రాసిచ్చి వెళ్తే వాళ్ళ అమౌంట్ నా అకౌంట్లో తిక్సామే బైచికేరు మాది విలేజ్ వచ్చేసి మేము అమౌంట్ 8 lakhs మా అమ్మ మాకు పొలం అమ్మి నాకు మా అన్నదమ్ములకి ఇచ్చింది. నేను భద్రంగా చేసుకోవాలని కరూర్ బ్యాంక్లో అకౌంట్లో పెట్టుకున్నాను. అకౌంట్ చేసి అకౌంట్లో చేసిన తర్వాత నేను అకౌంట్ చేసి ఆ 8 lakhs వచ్చేసి 20వ తేదీ ఆగస్ట్ 20వ తేదీ చేసినాను. మళ్ళీ ప్రింట్ పాస్బుక్లో కూడా వచ్చేసి ప్రింట్ తీపించుకున్నాను. ప్రింట్ 1 hour పోతే ప్రింట్ కూడా అయ్యింది అకౌంట్ పాస్బుక్లో కూడా. తిరిగా వచ్చేసి 28వ తేదీ ఆగస్ట్ 28వ తేదీ పోయి అమౌంట్ చూస్తే ఆ అమౌంట్ వచ్చేసి ఆ అమౌంట్లో లేదు. అకౌంట్లో అస్సలకి ₹1 కూడా లేదని వాళ్ళు చేతులు వేసేస్తున్నారు. జస్ట్ 8,000 ఉన్నాయని చెప్పేస్తున్నారు. మళ్ళీ మా అమ్మ వాళ్ళని అడిగేసి అంటే ఓల్డ్ చేయించాము, లాక్ ఇప్పించాము లేరా, అమౌంట్ ఎక్కడ పోదా అని ఆ పరిగణనలో మేము ఆ స్థితిలోనూ అమౌంట్ అయితే ఎక్కడేం పోలే, లాక్ ఇప్పించినవి మమ్మల్ని కాదని ఎక్కడేం పోవని కలిసి మేము ఒక చిన్న దాంతో ఆలోచనతో ఉన్నాము. సరేలేమో అనికేసి మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసిపోయి చూసి అదే 8,000 ఉన్నాయి. ఆ అమౌంట్ అయితే వాళ్ళు ఓల్డ్ ఇచ్చి మేము ఏం చూపించలేదు సార్, మీ అవసరాలకు పరిధి ఉన్నప్పుడు మీరు వచ్చి తీసుకోవచ్చు ఓల్డర్ అయితే అని చెప్పినారు. నేనే ఓల్డర్ వెళ్ళినాను, అయినా కూడా వాళ్ళు అట్లే చెప్పేసినారు. సరేలే అమౌంట్ అయితే ఎక్కడేం పోగలని లాక్ ఇప్పించినారని నేను క్లియర్గా పోయి ఒక 700 ఉంటే ఆ అకౌంట్లో డ్రా చేసుకుని వెళ్ళిపోయాను అంతే. తర్వాత ఈరోజు బయట తీసుకున్నాను సార్, ఏటీఎం ద్వారా 700 తీసుకున్నాను అంతే. కూడా డౌట్తో కూడా నేను చేసుకున్నాను. సర్లే లాక్ వేసినారు కదా, ఏం రాలేదు సార్, అది మెసేజ్ ఏం లేదు. నేను చూసుకున్నామన్నా కూడా ఓటీపీ నుంచి కానీ అవి వస్తాయి, కానీ మిగతా ఈ అమౌంట్ కట్ అయినట్లు మాత్రం ఒక నాడు లేదు. ఈ అమౌంట్ మాత్రం ఒకే నాటే కట్ అయింది. 28వ తేదీ ఒకే రోజే కట్ అయింది. అసలుకి నాకు తెలియకున్నట్లు సార్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మీరు ఓటీపీ చెప్పినారు, మీరు ఓటీపీ నుంచి అంతే క్లియర్ అయింది, మీరే చెప్పేసినారు అది అని చెప్తున్నారు. లేదు ఫోన్ హ్యాక్ అయింది అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నిటికి కారణం ఏమంటే ఇవన్నీ వాళ్ళన్ని బ్యాంకులోనే మొత్తం ఫ్రాడ్ జరిగింది. అసలుకి మేమంటే నా పరిమాణం లేకుంటే అకౌంట్ హోల్డర్ లేకున్నది ఏమేమైతే కాదు. చిన్న చందుకు ఒక 20,000 తీసుకోవాలన్నా కూడా నా పరిమాణం లేదు, అకౌంట్ హోల్డర్ లేకపోతే ఏమీ కావేవి. అందుకు బ్యాంక్ వాళ్ళే నేను ఏమున్నా కూడా బ్యాంక్ వాళ్ళని రియాక్షన్ తీసుకోవాలని, బ్యాంక్ మేనేజర్ మీద కంప్లైంట్ చేసుకోవాలని. ఏ బ్యాంక్ అని? కరూర్ బ్యాంక్ పెద్ద హాస్పిటల్ సార్. ఇప్పుడు జరిగితే 5 months వరకు ఏమైందంటే మనం జస్ట్ క్లూ ఏమంటే లాక్ ఇప్పించినారు కదా, లాక్ ఇప్పించినందుకు అమౌంట్ ఎక్కువ పోలే మా అకౌంట్లోనే ఉంటాయి అని నేను జస్ట్ ఉన్నాను అంతే. కానీ వాళ్ళు ఏం చేసినారంటే వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, లాక్ కూడా పెట్టలేరు అన్నట్టు. మా అమ్మ మా తమ్ముడు కూడా వేసి లాక్ వేయించింది, వాళ్ళు లాక్ వేసలేరు. వాళ్ళు అసలుకి ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు నెగ్లెక్సెన్స్ వల్ల నా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది. బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళు అక్కడ చేసే అసిస్టెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ ఫ్రాడ్ నుంచి మొత్తం జరిగిపోయింది. ఒక నిర్లక్ష్యం వల్లే పోయింది. ఇంకోటి లేదు, మెసేజెస్ కూడా లేవు. వాళ్ళు అది 1 day అమౌంట్లో అంత కట్ కావాలంటే కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ నుంచి రాలేదు. అసలుకి చాలా ఫ్రాడ్గా జరిగిపోయింది. లాక్లో పెట్టారని మా అమ్మ మా తమ్ముని అడిగితే నువ్వు ఎందుకురా దాని గురించి ఎందుకు పోతావు, అమౌంట్ నువ్వు ఏమైనా వాడుకుంటావు, పిల్లలు ఉన్నారు, ఇల్లు కట్టుకో అని. ట్రాన్సాక్షన్ జరిగినట్ల ప్రూఫ్ ఉంటుంది కదా బ్యాంక్ వాళ్ళతో, వాళ్ళు స్టేట్మెంట్ అన్ని ఇచ్చారు. స్టేట్మెంట్ లో వచ్చేసి స్టేట్మెంట్ కాపీ ఉందా? స్టేట్మెంట్ కాపీ. అమౌంట్ ఒక్కరే వేస్తున్నారా లేకపోతే ఒకరి నుంచి అట్లా 3-4 అట్లా ట్రాన్సాక్షన్ ఎంత అయింది? ఎంత అయింది? అట్లా 2 లక్షలు, 2 లక్షలు, 3,40,000, ₹1 అట్లా అంత ఫ్రాడ్ సార్. అంత ఇది ఏం డౌట్ రాకుండా లీగల్ గా చేసేసినారు అంతే. ఈ అకౌంట్ నాయనలో ఒక పెద్ద నాయనలు రైతులు వాళ్ళకి ఏం తెలియదు అన్నట్లుగా మొత్తం ఒక ఫ్రాడ్ గా చేసేసినారు అంతా. ఇది అంటే వేరే చేసేసినారు సార్. అది కూడా మీ నుంచే మీరే చేసినారు అన్నట్లు. ఎక్కడ సార్ వెస్ట్ బెంగాల్ కూడా చూపిస్తుంది. మళ్ళీ అదే కరూర్ బ్యాంక్ కి వీళ్ళు బ్యాంక్ నుంచే 2,50,000 ఒక రోజు అదే టైంకి 2 లక్షలు, ఒకసారి 50,000 అట్లా వాళ్ళు కూడా చూపించినారు. అదే బ్యాంక్ కూడా అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్కి అదే బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. మళ్ళీ లేకుండా నా హోల్డర్ అకౌంట్ లేకుండా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అసలు. ప్రాజెక్ట్ మీద నేను కేసు కంపల్సరీ ఒక బ్యాంక్ మేనేజర్ మీద ఏదైనా కూడా యాక్షన్ తీసుకోవాలని తీసుకున్నాను.